మంచి విషయమే, కానీ పార్వతమ్మ ఇంటికి రావడం వల్ల భయంగా ఉంది నాన్న. నువ్వు దేనికి భయపడక్కర్లేదు, అన్నీ నేను చూసుకుంటాను. ఇప్పటికీ ఏం జరిగిందో చెప్పాలనిపించట్లేదా? అది నాకు సంబంధించిన విషయం, నాతోనే అంతం కానివ్వు. దాని గురించి మర్చిపో. మీరు వేరు నేను వేరు కాదు నాన్న. మీకొచ్చిన సమస్యని నేను పట్టించుకోకుండా ఉండలేను. దయచేసి ఏం జరిగిందో చెప్పండి, నేను సాయం చేస్తాను. ఈ వ్యవహారంలో నువ్వేం కల్పించుకోవద్దు, నేను పరిష్కరించుకుంటాను. మీ వల్ల కాకపోవడం వల్లే అది రోజు రోజుకి పెరిగిపోతుంది. దాన్ని ఎందుకు మీరు అర్థం చేసుకోరు? ఇక మీదట పెరగదు, నేను దాన్ని పెరగనివ్వను. అరుణ్, నువ్వు నా మాట నమ్ము. దేవసేన ఇంటికి రాలేదంటే అరుణ్తో అన్ని విషయాలు చెప్పేస్తాను అని నువ్వు కోపంలో మాట్లాడిన మాటల్లో నీ ఆతృత అర్థమైంది. కానీ అదే సమయంలో మావయ్య మావయ్య అని ఎంతో ప్రేమగా పిలిచిన నా గురించి ఆలోచించలేదేంటమ్మా? మీ గురించి ఆలోచించేదాన్ని కాబట్టి అలా మాట్లాడాను. డబ్బు, కీర్తి, ప్రతిష్టలు ఎలాగైనా సంపాదించుకోవచ్చు, కానీ మనశ్శాంతి నిజాయితీగా ఉంటేనే సంపాదించుకోగలం. మీరు మనశ్శాంతిగా ఉండాలి మావయ్య. అందరూ తప్పులు చేసేటప్పుడు అది తప్పు అని ఆలోచించరు, కానీ చేసిన తప్పుని సరిదిద్దుకోవాలి అనుకున్నప్పుడు మాత్రమే చేసిన తప్పు గురించి బాధపడతారు. మీరు మళ్ళీ అలాంటి తప్పు చేయొద్దు మావయ్య. ఎవరికీ తెలియకూడదని మీరు దాచిపెట్టిన నిజం రహస్యంగా ఉండుంటే ఈ సమస్యలో నేను జోక్యం